సోన్ పాపకి దెబ్బ తగిలింది కదా! ఇంకా సోన్ పాప అయితే ట్యూషన్‌కి వెళ్ళలేదు. మౌనుగాడినే ట్యూషన్‌లో డ్రాప్ చేసి వచ్చాను. ఇప్పుడు సోన్ పాప కోసం నేనైతే సేమియా చేస్తున్నాను. 3, 4 డేస్ పాలైతే ఉన్నాయి. అదేంటి శైలక్క 3, 4 డేస్ అయినా పాలు ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయేంటి అనుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచాను. అంటే రోజు కాగబెడుతున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. మీగడ తీస్తున్నాను. ఇంకా పిల్లలకి ఇస్తా ఉంటే తాగట్లేదు ఎందుకో. అందుకే ఇంకా నేను తోడు పెడదామనుకున్నా. పెరుగు చేద్దామని. కానీ కుదరలేదు. ఇంకా నా పనిలో నేనుంటే చూడండి పాలన్నీ పొంగిపోయాయి. ఇంతసేపు బానే ఉన్నాయా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళొచ్చేసరికి పాలన్నీ పొంగిపోయాయి. ఇంకా నేనైతే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తున్నాను. అమ్మ చెప్పింది పాలని తొక్కకూడదంట. పాలు తొక్కితే గేదెలు సరింగా పాలివ్వవంట. అందుకే పిల్లలు తొక్కుతారని కడిగేశాను. ఇంకా తొక్కినా తొక్కకపోయినా అది తినేది కదా! మనం ఎలా తొక్కుతాం చెప్పండి. అందుకే ఇంకా వెంటనే కడిగేశాను. నాకు కిచెన్ కౌంటర్ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కావాలన్నా ఏది చేసినా క్లీన్‌గా పెట్టుకోవాలని ఉంటది. గిన్నెల విషయానికొచ్చారు. ఇవైతే ఇప్పటి గిన్నెలు కావండి. ఇవి మా అత్తయ్య యూజ్ చేసిన గిన్నెలు అనమాట. ఇద్దరం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంగోండి ఎత్తేయడం కోపాలొస్తే ఇంకా మేము ఆడవాళ్ళని దేని మీద చూపిస్తాం చెప్పండి? గిన్నెల మీదేగా. అందుకే అట్లా సొట్టాలు పడిపోయి ఉంటాయి. మేము మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత మంచిగా స్టీల్ ఐటెమ్ తెచ్చుకొని మంచిగా ఉంచుకుంటాం. ఇప్పుడైతే ప్రెజెంట్ వీటితోనే అడ్జస్ట్ అయిపోవాలి కదా! మన దగ్గర లేని వాటిని మనం తెచ్చుకోవాలనంటే కొంచెం టైం పట్టిద్ది కదా! ఇప్పుడైతే నేను సంతకైతే వెళ్తున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత మోనుకి అందరికీ పెట్టేశాను. మా వైబ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరికీ అయితే సేమియా పెట్టేశాను. చాలా అయింది. ఇంకా ఇంట్లో పని కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాను సంతకి. నేను సైకిల్ తొక్కేది మీరెప్పుడు చూడలేదు కదా! అందుకే వీడియో ది వైబ్ అని ఇచ్చాను. ఇంకా తనైతే తీసింది. మా సోన్ పాప అయితే నేనొస్తా మమ్మీ అని ఏడుపు ఒకటే ఏడుపు. ఇంకా తనని తీసుకొని వెళ్తే చెప్పండి ఎలా ఉంటది. తనకు అసలుకే దెబ్బ తగిలింది. అందుకే తనని తీసుకొని వెళ్ళలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే అందరికీ కూడా. హ్యాపీ సండే.